కరెంటు గురించి అసెంబ్లీలో జరిగింది కూడా. జగదీష్ రెడ్డి గారు శ్వేతపత్రం ఏదైతే ఉందో మొత్తం మీరు మా మీద వేయండి, పిటిషన్ వేయండి, లేదంటే ఏదైనా వేయండి, మేము నిరూపించి బయటకు వస్తామని చెప్పి చెప్తున్నారు కదా జగదీష్ రెడ్డి గారు. దాని గురించి ఏమంటారు మరి? అంటే ఎన్ని ఆరోపణలు చేసినారు? ఏదైతే 2 రోజులు, మొదటి రోజు ఫైనాన్స్ మీద శ్వేతపత్రం విడుదల చేశారు, రెండవది పవర్, అన్నిట్లో కూడా అవినీతి, బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి, ఇవన్నీ విషయాలు కూడా కాంగ్రెస్కు తెలిసి కూడా నిన్న శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత చర్చలో వాళ్ళ అవినీతి మీద మేము ఒక కమిటీ వేస్తాము, అవినీతిని బయట పెడతామని కూడా ఎక్కడ కూడా క్లారిటీ ఇవ్వలేదు. రెండోది 81,000 అప్పు ప్లస్ అదర్స్ అంటే 1,00,000 పైన అప్పు. మరి దాన్ని మీరు ఏ విధంగా దాన్ని తీరుస్తారో? మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వము 2 అమలు చేస్తున్నారు, 2 కూడా అమలు పూర్తిగా కాలేదు. మిగతా 4 గ్యారంటీలు ఉన్నాయి. దాంట్లో కరెంటు ప్రతి మహిళకు 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అన్నారు. మరి మీరు ఏ విధంగా ఇస్తారు? అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం పోతూ ఖజానా ఖాళీ చేసింది, ఖాళీ చిప్ప చూపెట్టిందని చెప్పటానికా, లేదా ఏ విధంగా మీరు ఇస్తారనే దానికి ఇక క్లారిటీ ఇవ్వలేదు. దాంతోపాటు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వము, నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి గారు కూడా చెప్పినారు, గతంలో మీరు మోటార్లకు మీటర్లు పెడతాము అన్న అది నిజం కాదని నిన్న మంత్రి గారు చెప్పడం జరిగింది. దాని విషయంలో ఈ హరీష్ రావు కానీ కేటీఆర్, కేసీఆర్ తెలంగాణ ప్రజలకు, రైతులకు మీరు క్షమాపణ చెప్పే అవసరం ఉంది. దాంతోపాటు అక్బరుద్దీన్ ఓవైసీ గారు, ఆయన సీనియర్ మెంబర్ ఉండి కూడా, ఎమ్మెల్యేగా ఉండి కూడా ఆయన అనేక సార్లు బీజేపీ మీద అక్కసుగా మాట్లాడడం జరిగింది. అక్కసు కక్కేరు బీజేపీ, ఈ బీఆర్ఎస్, ఈ ఎంఐఎం మేము ఎప్పటికీ మేము ఒకటి కాదు, మా స్వతంత్రం, మేము చివరి క్షణం వరకు సింగిల్గా ఉంటామని. మీ మతతత్వ పార్టీ ఏంటిదో ప్రజలందరికీ మీరు ఓపెన్గా చెప్పినారు, మీరు మతతత్వ పార్టీ అని. మేము కూడా ఇండిపెండెంట్గా పోటీ చేస్తాం, భవిష్యత్తులో కూడా ఇండిపెండెంట్గానే పోటీ చేస్తాం. ఆయన కొన్నిసార్లు బాబ్రీ మసీద్ టాపిక్, బాబ్రీ మసీద్కు బీజేపీకి సంబంధం లేని విషయం అది. అందుకే ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారంటీలు సమయం అడిగినరు, ఆ తర్వాత ప్రతి దాని మీద కూడా మేము ప్రజల తరఫున, ప్రజల గొంతుకై ఆ డిమాండ్లను పూర్తి చేయాలని మేము అడుగుతాం. హమాస్ గురించి జరుగుతున్న 2.5 కోట్లు ఏదైతే రేవంత్ రెడ్డి గారు వదిలేరో దాని గురించి బీజేపీ ఎలా చూస్తుంది? అసలు ఇస్లాంలోనే అక్కడే దాన్ని రద్దు చేయడం జరిగింది, ఎక్కడ ప్రకటించారు కదా. బీజేపీ భరతమాత ముద్దు బిడ్డలకు, ఎందుకంటే భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా దీన్ని వ్యతిరేకించాల్సిందే. బీజేపీ దీన్ని వ్యతిరేకిస్తుంది. దీనికంటే తప్పకుండా అదైతే మీరు ఫండ్ రిలీజ్ చేసిండ్రో అది ఏంటిదో, దాని పనిత వాళ్ళు చేస్తున్న పని ఏంటిదో చాలామందికి తెలుసు కనుక దాన్ని వెంటనే ఆ ఫండ్ని విరమించాలని మేము డిమాండ్ చేస్తాం. ఎంపీ ఎలక్షన్కి ఎలా వెళ్ళబోతున్నారు మీరు? అద్భుతంగా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో 3వసారి 400 సీట్లు గెలుచడం జరుగుతుంది. దాంతోపాటు తెలంగాణలో కూడా గతంలో 4 స్థానాల్లో ఎంపీ గెలిస్తే ఈసారి 8 ఆ పైన స్థానాలు గెలుస్తుంది. ప్రజలలో గతం కన్నా అనేక ఎక్కువ శాతము భారతీయ జనతా పార్టీకి ఈ ఎన్నికల్లో 16% వచ్చింది ఓట్ బ్యాంక్. దాంతోపాటు ఎంపీలో మోడీ గారు, ఎందుకంటే మా అందరి నాయకుడు మోడీ గారి ప్రభుత్వము, ఆయన దేశ ప్రధాని అయినా కానీ ప్రపంచ నాయకుడు, ప్రపంచ నాయకులతోటి పొగడబడుతున్న నాయకుడు. తప్పకుండా ఎంపీ ఎలక్షన్లో మేమందరం కూడా ఇప్పుడు గెలిచిన 8 మంది ఎమ్మెల్యేతో పాటు ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు అందరం కలిసికట్టుగా 8 ఆ పై స్థానాలు గెలవడానికి మేము పనిచేస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు. కేటీవీ తెలుగు ఛానల్.